రంగలు రంగా శ్వాస చేరంగా కృష్ణుడే భగవానుడై వెలిసెను వరంగా రంగడే రంగా మూసపోయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఇలా చేరి శిలవోలే మారే స్థిరంగా 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 రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే ధీరంగా చైత్రమందే చరంగ వైశాఖం వరంగ జ్యేష్ఠ గ్రంథం ఘనంగా ఆషాఢం అవ్వంగా జనించావా నవమాసాలే మోసి నన్ను కనిపించావా నాలో కనిపించావా రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా శరణంటూ నా కర్ణము గురునే వినగా గీతా శ్రావణమై వినిపించావు మరుచింతే లేదని నీ పదమున చనగా భద్రముగా నా పదమును నడిపించావు నస్వరమైన నా మనసంతా నీ కర్పించంగా ఆస్వైజంగా ఆత్మలు నన్ను అణచివేశావు కాకము వంటి నా అహమంతా ఏకము చెయ్యంగా కర్మను కాల్చి కార్తీక దీపం వెలిగించి వేశావు శ్రావణం వినంగా భద్రపదమై చనంగా ఆశ్విజమే ఘనంగా కార్తీకంలోనే నీ కారణ జన్మ కనబడగా ఓ హే రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా రంగరే రంగా
మదిలోనే మగము నీవై ప్రభవించావు లింగములోన సంగుణమయ్యే శంభువు నేనంటూ ఆ గుణమునే అంగము నాకే అర్పించి వేశావు మార్గశీర్షం మార్గంగా పుష్యమించి సత్యంగా మఘమాసం గమ్యంగా పాల్గొన మాసానే నీవు సగజీవం వెలియంగా రంగరే రంగ రంగా గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తరంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువుల్ని వచ్చే తీరంగా జ్ఞానమాయే వసంతం అగ్ని చేరే సుగ్రీష్మం వర్షమాయే మహర్షం శరతుల్లో సుహర్షం హేమంతమే శ్రీమతముగా జరిపించావా పసి శిశువులే శిశిరములో జనయించావా నాలో జనియించావా రంగరే రంగ రంగ గుణములే సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువుల్ని వచ్చే తీరంగా అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధగురుని చేరుకుంటూ జిహ్వనీయవాణి జిలువాడ భక్తుల ఆత్మబోధ కనుక నలరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ
ప్రబోధకుడిని చేరికొనుకు కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన తత్వమిచ్చి నరుకనేక జనస్యేకాయమానే సంసార హాలాహల మోహాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఓం మన్నాతో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనందలింగ సద్గురుం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచరం సర్వతి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం నమామి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విజాతే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురువే నమః. నిగమాంతమద్వయమప్రతత్యమబోధకం ప్రాతరేవ మానసాంతర్భావయేత్ కురుపాదుకం నాదబిందు కళాత్మకం దశనాదవేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమంగళాకర్భాసితం పంచవర్ణమనంగమద్భుతమాదికారణమశ్రుతం ప్రాతరేవ మానసాంతర్భవత్తభిరంతరస్థితమక్షరం నిధిరాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం విరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవదం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేలనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ మానసాంతర్భావయేత్ గురుపాదుకం భృగతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిగమాది బిందు విలంసుకం సూక్ష్మకర్ణికమధ్యమస్థిత విద్యుదాది విభాసితం భావయేత్ గురుపాదుకం పంచ పంచ ఋషిక దేహ మనశ్చతుష్ట పరస్పరం పంచభూత సకామ శక్త సమీల శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ వినం చిన్ముఖాంబరవర్తినం దివ్యచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య సజాలమయం చరాచర జంతు దేవ నివాసినం చక్రరాజ మహాహతోపరమేకవర్ణ మహత్తరం ప్రాతరేవ మానసాంతర్భావయేత్ గురుపాదుకం జైవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. వాసన కలిగిన కర్పూరము అగ్ని చేత దహించబడి అనిత్యమవుతానని మనము ఈ పండుగను జరుపుకుంటున్నాం. మరిన్ని విషయాలు ఇందులో ఉన్నటువంటి రహస్యమైనటువంటి అర్థాలు కానీ రహస్యమైనటువంటి విషయాలు కానీ మనకు ఈరోజు మోహన్ గారు అందించబోతున్నారు. ఆయన స్వామివారి కృషి ఆయన ఎన్నో వివాహాలు చేస్తున్నాడు, నామకరణాలు చేస్తున్నాడు, గృహప్రవేశాలు చేస్తున్నాడు, ఆ తర్వాత ప్రవచనాలు ఇస్తున్నాడు. అనేక గుంపులందు అనేక సభలందు విశ్వరూపుడై ధరణి సాధారణ వెలసి మూడు జ్ఞానులను
అద్భుతాలను యోగిస్తున్న వారి పాదపట్టుకు నమస్కరిస్తూ వాళ్ళంతా మన మధ్యలో ఉన్నారు. తర్వాత వాళ్ళకి పరిచయం చేస్తాను. ఇప్పుడు మనం ఈ కృష్ణ పండుగ సంవత్సరం వస్తున్నాయి. ఎన్నో పండుగలు చేస్తున్నాము. అయితే పెద్దలు ఏం చెప్తారంటే మన భారతదేశం కదా, మన దేశంలో ఉంటుంది హిందూ దేశము. హిందూ అంటే జ్ఞానులు, హిందూ దేశం అంటే ఎంతో మంది కలిసినటువంటి ఆధ్యాత్మిక ఔన్నత్యంలో అగ్రస్థానం వహించినటువంటి దేశం మనది. కాబట్టి వారి యొక్క అనుగ్రహాలు, వారి యొక్క ఆచరణ విధానాలు, వారి జీవితంలో తెలుసుకుని సాధించినటువంటి సాధన పద్ధతులు ఎప్పుడో శాశ్వతంగా కూడా, కానీ మనం గమనించలేక, గ్రహించలేక, తన గురించి వర్తించలేక ఆచరణలో మనం ఉన్నాము. కానీ ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందలేకపోతున్న ఈ రోజుల్లో కొత్త వాళ్ళు పేరు దాన్ని కొన్ని చూపెట్టుకుంటాం, ఆ చూపెట్టుకుంటాం కదా. కాబట్టి ఏ ప్రత్యేకంగా మనకంటే జంతువుల మనుషులు మీరు మనం మృగాలు కోరుకున్నామనుకో ఆలోచన మంది దేవుడు. తర్వాత జ్ఞాపకం ఏం పెట్టుకుంటాము? అశాశ్వతమైన వాళ్ళకి గట్టిగా జ్ఞాపకం పెట్టుకుంటాం. ఏ అశాశ్వతమైనవి? మన ప్రజలు, పాపలు, మన దేశం, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఈ తిండి తిప్పలు మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ జీవిత పరమార్థాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోలేదు. బుద్ధి చూడండి అంతే కదా. ఆ పండుగలో ఈ విధంగా పండుగ చేసుకుంటున్నాం. ఏ పండుగ? శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు స్వామి ఎన్నో పండుగ చేసినాం మనము. పండుగ ఏముంది మీకు చెప్తాము. శాస్త్రబద్ధంగా బ్రహ్మంగా చక్కగా పండుగ అంటే ఎట్లుంటుంది? పండు అంటే పిండి రాస్తే ఆ పిండి ఎప్పటికి వెళ్ళి కాయ అవుతుంది. ఆ కాయ పక్కనకు చెందిన తర్వాత అది పండుగ మారుతుంది. కాయను సరైన చెట్లైనా కాయ రాస్తే అది పండేటప్పుడు దాని వర్ణం మారిపోతుంది. పచ్చగా ఉంది కానీ పసుపు రంగులో వచ్చేస్తుంది. శాంతియుతంగా అందుబాటులో ఉండేది, కానీ కాలం జరిగిపోయింది. ఇప్పుడు నాకు తెలియకుండా పోయింది. తెలియజెప్పే బాధ్యత నాదే. కాబట్టి ఇప్పుడు సమయ మాత్రం పోయింది, నేను తెలియజెప్తున్నాను అన్నాడు. సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన ఎవరంటే పరమాత్మ. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అంటాం, సాక్షాత్ పరబ్రహ్మ అంటాం. గురు పరతరం నాస్తి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురురేపు జగత్ సర్వం అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, అనేకులు లేరు. ఆయన ప్రకటించినటువంటి శాసనం సత్యం. దాన్ని ఎంతో మంది బోధకులు మనలాంటి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. బోధించిన వాళ్ళని బోధకులు అంటాము. ఆయన ఒక్కనే గురు పరబ్రహ్మ అని అంటాము. చెప్పాక ఆయన ఎందుకు ఇట్లా కార్మికులను చూపించాడు? పాల్గొని వారి గురువుని ఒకదాన్ని ఎదురు చూపించడం ఎంతో గొప్ప సందేశము. ఏమంటే ఆయన జీవితంలో ఎంతో విలువైనటువంటి బంగారు వజ్ర వైడూర్యంతో అమర్చబడినటువంటి కిరీటాలను పెట్టుకున్నాడు. కానీ నెమర్పించాలని మాత్రం పెట్టుకున్నాడు. అంత గొప్ప కిరీటం ఉన్నప్పటికీ నెమర్పించడం ఆ శిరస్సులో పెట్టుకోవడం జరిగింది. ఎందుకు నెమర్పించడం పెట్టుకున్నాడంటే అందరికో అలంకారికులకు కానే కాదు. ముందే మీకు మాట చెప్తాం, ఆయన ఏం చేసినా దాంట్లో ఒక సందేశం ఉంటుంది. అది మనకు ముఖ్యంగా అవసరం ఉంటుంది. అది మాత్రమే ఆయన చెప్తాడో చేస్తాడు. మరి ఈ నెమర్పించడం బాగుండండి. శ్రీకృష్ణ దేవుడ భగవద్గీత అనే గ్రంథం మీకు లభిస్తుంది. ఈ గ్రంథాన్ని మన వాళ్ళు చదివి తెలుసుకోవచ్చు. నెమర్పించు బ్రహ్మగారి పైన చూడ తలమతి భాగంలో ఉన్న శాస్త్రాలు, అందులో దేవుని ముద్రలో ఉన్నటువంటి గుణచక్రం. ఆ గుణచక్రం యొక్క గుర్తే నెమర్పించడం చూపించడం జరిగింది. మనకు ఆత్మజ్ఞానం ఎదిగి ఆధ్యాత్మిక ప్రకారము తత్వం ద్వారా ఎదిగిన ఎవరైనా ఉంటే వారిని చదివినోడు అనేవాళ్ళు. ఆ జ్ఞానం తెలియని వాడిని చదువు రానివాడు. ఇంకా కొన్ని విధంగానంటే ఇది నాశనం లేని అక్షరమైన ఆత్మ కాబట్టి ఆత్మజ్ఞానం ఎదిగిన వాడిని అక్షరాస్యుడు అని, ఆత్మజ్ఞానం తెలియని వాడిని నిరక్షరాస్యుడు అని చెప్పేవారు. చదువలే చచ్చిరి చూడరా విశ్వరాభిరామ గమనించండి. చదివి 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 సావంగలేటికి అన్నాడు. అంటే చదివి 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 తామసము రాజసము సాత్వికము ఈ గుణ వలయంలో చిక్కుకొని భ్రాంతికి లోపడి ఈ జీవితమే శాస్త్రంలో భ్రమలోపడి ఉద్యోగం చేయాలనేటువంటి
అనేటువంటి ధ్యాస తప్ప యోగం చేయాలనే ధ్యాస ఎవరికి లేకుండా పోయింది. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఇవన్నీ ఎలా ఉంటాయి? దేహం ఉంటాయి. దేహం విడిచిన తర్వాత మనకి రావాలి. అప్పటికీ మనం వెతుకుతేనే యోగం. కాబట్టి ఇటువంటి యోగ హస్తంలో ధర్మము నిలిపే దైవము నీవు, కర్మల మునిగే జీవము నేను. నాకై నీవు దిగి వచ్చావు, నీకే నేను మనసిస్తాను. కృష్ణ నీకై నేను మరణిస్తాను. ఒకే ఒక లక్ష్యం ధర్మస్థాపనం, ఒకే ఒక సాక్ష్యం దివ్య దర్శనం, ఒకే ఒక దీపం ఆత్మ ప్రబోధం, ఒకే ఒక రూపం భగవతాత్మజం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. ఒకే ఒక మార్గం జ్ఞానవాహనం, ఒకే ఒక సత్యం ఆత్మదర్శనం, ఒకే ఒక గమ్యం గురు ప్రబోధనం, ఒకే ఒక జీవం గురుని సాధనం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. జన్మలేని నీవు ఈశ్వరుడే కర్త విశ్వదాభిరాముడేమో. ఎలా పాల్గొంటే ఇక్కడ విధి అనే దాంట్లో కాలం ఉంది, కర్మ ఉంది, గుణం ఉంది, స్పందన ఉంది, కార్యం ఉంది. మన అనుభవం కూడా కొన్ని ఏ కథ కల్పితమా కాదు కదా. ఇప్పుడే మన దేశంలో తత్వవేత్తల గురించి కొద్దిగా చెప్తారు. కొంతవరకు సినిమా హాల్లో పిక్చర్ మీద ప్రొజెక్ట్, ఆ ప్రొజెక్టుతో సమానంగా మనం 6,000 పద్ధతి తెలియజేశారు. ఏం చెప్తారు? అది కాదు ఇది కాదు, మన నరసర ప్రాంతం చుట్టుపక్కల అయినప్పటికీ కూడా అనంతపురం చేరుకొచ్చేసారు. కాదు మనకేం లేదు అంత ఐదు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది మనం పరిచయం చేసుకున్న తర్వాత మాకు ఎందుకో ఆశ్రమాసంగా పరిపించామండి. చాలా మంది ఆశ్రమాసంలో మతాలు పెట్టి సంస్కరణ గుర్తుంటున్నాము. అందరూ కూడా మనసు గ్రామపతులు, గ్రామవాసులు, ఇక్కడ చుట్టుపక్కల ఆశ్రమవాసులు, మతవాసులు అందరూ కూడా ఆధ్యాత్మిక దైవజ్ఞానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వేదాభిప్రాయాలు లేక ఏకాభిప్రాయాలతో ఆనందం అందరి వాడు భగవంతుడు అందరి వాడు అని చెప్పేసి గొప్ప భావంతో ఎదించినారు. అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాము. మీ అందరి యొక్క జీవనమైనటువంటి స్వానుభవించినటువంటి తత్వ సారాంశాన్ని 9 గంటల నుంచి ప్రారంభం చేస్తాము. అందరూ
గొప్ప భాగ్యాన్ని కలిగించినాడు. ఇది భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి సత్యం. పరస్పరం బోధయంత శ్రేయ పరమవార్షిక. నాయన మీరు బాగుపడాలంటే ఒకరికొకరు చెప్పుకోండి, ఒకరికొకరు పంచుకోండి. ఎక్కడైనా కానీ దేవాలయంలో తెగబట్టి ప్రసాదం రాష్ట్రం ఎట్టుకెళ్ళిపోతాం చెప్పండి, పంచుకుంటూ వెళ్ళిపోతాం. అది అయిపోయేసుకుంటేనే మనం తృప్తి. ప్రసాదం అనేది అతనికి పనిచేయాలి. ఆ విధంగా ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో జ్ఞాసు బుద్ధి పర్యవతిష్ఠతి. ప్రసాదే సర్వ దుఃఖానాం. ప్రసాదం అంటే ఏంటి? దాని అసలు అర్థం ఏమంటే నీకున్నటువంటి అనుమానము తొలగించి, నీ యొక్క అనుమానం తొలగించి సంపూర్ణ సమాధానాన్ని కలుగజేస్తుంటే అదే నిజమైన ప్రసాదం. దానికి గుర్తింపుగా, దానికి నమూనాగా దేవుడి నుంచి మనకు ప్రసాదం పెడతారు. తీర్థం, తీ అంటే అగ్ని, అర్థం అంటే జ్ఞానం, అన్ని కలిపితే జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దత్తకర్మానం తమ పండితం విధాహ. బుద్ధిమంతుడైనటువంటి పండితుడు జ్ఞాని యోగి ఏం చేస్తాడంటే ఆ తీర్థము తన ఎందుకు తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఆచరిస్తున్నటువంటి వారు చాలా మంది మాకు కనిపించారు. వాళ్ళని చూస్తే మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే అంతా తెలుసు అనడం అసంభవం. మనిషినే వారికి అంతా తెలిసే ఛాన్సే లేదు. ఆ మాట లేదు, పూర్తి అజ్ఞానం. అంతా తెలిసిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు, ఆయనే గురువు, ఆయనే జగద్గురువు, ఆయనే యోగీశ్వరుడు, ఆయనే సకల శరీర అంతరంలో ఉన్నటువంటి ఆనందుడు. ఆయన అన్ని తెలుసు, మనకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆ తెలుసుకునే ప్రయత్నాన్ని అందరికీ కూడా సమానంగా ఇచ్చాడు ఆ గురుదేవుడు. ఆ నేపథ్యంలో మనం ప్రపంచంలోని సకల మానవానికి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞాన సారామృతాన్ని అర్జునుని నిమిత్తంగా పెట్టుకుని ప్రపంచానికి సత్య సందేశాలను ప్రకటింపనిచ్చినటువంటి భగవంతుడు ఆయన ఏదైతే జ్ఞానాన్ని మన శాస్త్రంలో ఇచ్చాడో అటువంటి జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ మనం గుర్తు చేసుకునేదానికి ఈ పండుగ కానీ మరేమీ కాదు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మనం తెలుసుకోవాల్సింది ఆయన నుంచి మనకు ప్రకటితమైనటువంటి దివ్య తేజవంతమైన భగవద్గీత కానీ ఒక వేడుక ఆ సమయాన్ని ఊరేగింపు, పల్లకి ఊరేగింపు మనసులో పొలం మీద కొనసాగుతుంది. అంటే మా గమనించండి, ఇలా పట్టణం మీద రేపు పల్లకిలో గొడుగు పెట్టండి. పైన గొడుగు పెట్టి గొడుగు కింద మా పదవులు పెట్టి
కర్ణాటక వాళ్ళంతా శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధకుని చేరుకొలుతూ పూర్తి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయు దిశాసరుడైన శ్రీ ప్రబోధకుని చేరుకొలుతూ పాపవాదమవని పాపంగ జలపోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి ధర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధకుని చేరుకొలుతూ వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుధారబోధే జనస్య ఏకాగ్రలీలాయమానే సంసార ఆరాహల మోహ శాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాతో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానామల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపిని పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం గురవే గో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం. మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శ్రీ శ్రీ శ్రీ
భక్తుల వేదంతో దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని పౌరకీతారంలో పౌరులను తెలుస్తున్నాము. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని జీవమైన ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆయన ప్రకటించినటువంటి జీవిత సారాంశమైనటువంటి భగవద్గీత జ్ఞానం ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా సాక్షాత్తు దైవమే నీ కొరకు అవతరించెరా. కర్మ బ్రహ్మ భక్తి యోగ మార్గాలను బోధించగా ధర్మ చక్ర దేహమే నీ దరిగా అవని చేరెరా. యజ్ఞయాగాల త్రుంసుయుక్తి తానురా, వ్రత క్రతువుల ఖండిల్చే కత్తి తానురా. తపోదాన వేదాలను చేరిల్చే శక్తి తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా దైవాంశ బ్రహ్మ తాను దివి నుండి దిగినాడురా. మతమౌఢ్యము వదిలించే కులకుడ్యము తొలగించే జాతి జాడ్యమేదించే వైద్యానికి వెలుగతడు. అతివాదము నణచేసే ప్రతివాదము నందించి ఉగ్రవాదమే తుంచే ఉత్తమ గురుడు. మత గ్రంథములో దాగిన మలినాలను కడిగేసి మతి మార్చే జ్ఞానానికి ప్రతిరూపై నిలిచాడు. గతకాలములో తానే పలుమారులు జనించి ప్రతి జీవిని బ్రతికించే భగవంతుడు. నువ్వు హిందువువి అనుకుంటే కృష్ణ తానురా, నువ్వు క్రైస్తవుడవు అనుకుంటే క్రీస్తు తానురా, నువ్వు ముస్లిం అనుకుంటే అంతులేని వాడు తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా త్రిమతాలకు ఏకైక గురువు నేడు అవతరించెరా. ఘోషణు అణి చేసే ఘన
ధ్యానమునందించే మరణ కారణము చూపే మార్గానికి మెరుపతడు సతి సహకారముతోనే గతితానని ప్రకటించి పతిగా నీ పక్కనున్న పరమేశ్వరుడు తృప్తి లేని వాంఛలపై తత్వమనే ముసుగు వేసి మనోజ్ఞప్తిలో త్రైతము నింపేటి మసగతడు హద్దులేని కర్మ కోసు బుద్ధి యోగమందజేసి చిత్తశుద్ధినే పెంచే చిద్విలాసుడు నువ్వు విషయాలలో పడి ఉంటే విషము తానురా దైవ శాసనాలు పట్టుకుంటే శాస్త్రవేత్తరా ఆ విధాతనే వెతుకుతుంటే విశ్వాధినేత తాను బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా ఓంకారనాదమే సాకార రూపు దాల్చరా జగతిని మురిపించే ఆ ప్రగతిని మరిపించే అధోగతికి పంపించే యుగ యుగాల కర్మతడు ఇహమందున నీ కాంక్షకు దుర్భిక్షము జత చేసి బహుగా నిన్ను శిక్షించే కఠినాత్ముడు ఇసుమంతగా నీ ధ్యాసను తనపైనే ప్రసరిస్తే అమితముగా ప్రేమించే ఆదరణాకర్తడు నీ శ్రద్ధను గమనించి తన శ్రద్ధతో గుణించి జ్ఞాన సిద్ధినందించే కరుణామయుడు నువ్వు అహముతోన కూడి ఉంటే ఇహము తానురా నీ దేహితోన కూడుకుంటే పరము తానురా ఈహముఖి పరముఖి కేంద్ర బిందువతడే బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా సాక్షాత్తు దైవమే ప్రబోధగా అవతరించెరా కర్మ బ్రహ్మ భక్తి యోగ మార్గాలను బోధించగా నిలువెత్తు ధర్మమే నిజ గురువై అవని చేరెరా నువ్వు కర్మయోగి వై ఉంటే కర్త తానురా నువ్వు బ్రహ్మయోగి వై ఉంటే బ్రహ్మ తానురా నువ్వు భక్తి యోగి వై ఉంటే ఆనంద గురువు తాను బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా సాక్షాత్తు దైవమే ప్రబోధగా అవతరించగా కృష్ణగీతీర్చినాదు జ్ఞానతృష్ణా లీలా కృష్ణ అందరి కృష్ణ రారా కృష్ణ సుందర కృష్ణ అష్టమి నాడే పుట్టాడంట అందరి కృష్ణ సృష్టికి జ్ఞానం పంచాడంట సుందర కృష్ణ కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చిరంగా నీరెప్పల చాటున చీకటి రాత్రిని తోలేస్తాడే ఆ దుప్పటి కప్పే వెన్నెల రాత్రికి వచ్చేస్తాడే నీ ఊహల మాటున జ్ఞానపు బుయ్యల ఊపేస్తాడే ఆ మొహపు మాయను మాన్పగా వేణువును ఊదేస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు
తృష్ణంతా తీర్చేరంగా అర్పించము లోపల పంచకమో లేదా గున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అరే అందము చందము లక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే సగని మగని సని ధని సా ధని సా ధని రి 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 గమ ధని సా లీలా కృష్ణ అల్లరి కృష్ణ రాధా కృష్ణ నల్లని కృష్ణ నందాపురం చేరాడంట అల్లరి కృష్ణ బృందావన నేలాడంట నల్లని కృష్ణ వేడుకలో కృష్ణ వేదనలో కృష్ణ వేదము దాటే విలా వేణువులోని రాగము కృష్ణ భావములో కృష్ణ బాసటగా కృష్ణ బంధములన్నీ తెంచి త్యాగమే కృష్ణ మోదములో కృష్ణ ఖేదములో కృష్ణ సాధన చేసే వేళ స్థానువులోని యోగము కృష్ణ హృదయములో కృష్ణ పదిలముగా కృష్ణ భగవద్గీతను చెప్పే భాగమే కృష్ణ దేహంలోని ప్రతి కణం విభాజనం చేసే అగ్నికి యాజ్యమే కృష్ణ మోహం దాటి ప్రతి రణం ప్రభంజనం చేసే వానికి వ్యాజ్యమే కృష్ణ లోకంలోని ప్రతి గుణం పరాజయం పొందే వేళల పూజ్యమే కృష్ణ ఏకమైతే అనుక్షణం శివాలయం చేర్చే దేవుని రాజ్యమే ఈ శ్రీకృష్ణ నీ బుద్ధికి అందని భావాలన్నీ అందిస్తాడే తన శుద్ధిని నీలో ద్వంద్వాలపై సంధిస్తాడే నీ చపల చిత్తమునంతము చేసే వల వేస్తాడే ఆ ముప్పుల మాయను త్రైతముతో వదిలిస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చేరంగా లీలా కృష్ణ మురళీ కృష్ణ రాధా కృష్ణ గురువై కృష్ణ గీతా గానం మ్రోగించాడు మురళీ కృష్ణ త్రైత జ్ఞానం బోధించాడు గురువై కృష్ణ దొన్నెలలో కృష్ణ వెన్నెలని కృష్ణ దొంగల దోచి అంది జ్ఞానము దాచి లీలా కృష్ణ వెన్నులలో కృష్ణ మిన్నులని కృష్ణ దాటితే అందే దేవుని చిహ్నమే కృష్ణ ద్వాపరలో కృష్ణ ఆజపరై కృష్ణ ద్వారకనంతా దాచే సముద్రుడి లీలా కృష్ణ త్రైతములో కృష్ణ అంతిమమై కృష్ణ అంతము చూపే దేవుని ముద్రయ కృష్ణ పామును పోలిన నీ వెను పాముపై గుణములు తొక్కి నాట్యమే కృష్ణ రథమును పోలిన నీ మనోరథమును రణముకు తోలి నాదమే కృష్ణ ధరపై ధర్మము స్థాపన చేయగా దేహము దాల్చిన దైవమే కృష్ణ క్షర పురుషోత్తమ గీతను గీచే గురుని త్రైతమే ఈ శ్రీకృష్ణ రొమ్ము పాలను బట్టి మాయల విషము పీల్చేస్తాడే రోలు నడుముకు చుట్టి జన్మల శాపము కూల్చేస్తాడే కొండ గొడుగుని ఎత్తి కర్మల పిడుగున పేస్తాడే బండిని కాలితో తన్ని మోక్షములోకి పంపేస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చేరంగా ఎదురన్నది లేని ఆచార్యుడై వచ్చేసాడే ఎదురన్నది మాని ప్రచారమే చేసేసాడే కుదురన్నది లేని కులాలనే కూల్చేస్తాడే అదురన్నది లేని ఆలోకమే చేర్చేస్తాడే అన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చేరంగా
మరి పింఛము లోపల పంచకమో లేదా గున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అది అందము చందము అక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున బుట్టి ఆ దేవకి దుష్టుల మనసును మార్చవే శ్రేష్ఠ ప్రబోధనంబు సేయగ కృష్ణ సేయగ కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ 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 కృష్ణ చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు కారాగృహమున పుట్టాడంట కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు గుణముల చెరను విడిపించేటి గురుదేవుడు అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు అష్టము సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు
సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు తోడు నిన్నే పాలిస్తారు అల్లరి రంగునోడు అల్లరి పేరున్నోడు ఈ పిచ్చి ఎన్నాడు అన్నాడు అన్నేడు నీలోనే ఒకడై ఉంటాడు ఆటోలు బజే ఆటోలు బజే
గోపాలపుర సందులలో గోకులాష్టమి సందడిరా ఇందు జ్ఞానులందరికీ నందబాలుడందెనురో ఆ నందలీల చిందెనురో గోపాల 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 గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపెట్టి గారికై అయినాడు తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో పాలను పంచెటి పాలకుడైనాడు పాపాలను తుంచెటి ఏలిక అయినాడు గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో తీరు మారిది జీవం దారి మారును ధర్మం ఆ ధర్మ గ్లాని నలచివేయుటి తన నైజం నారు వేసిన దైవం నీరు పోయుట ఖాయం నీ పంట చేతి కందు వరకు చేయును సాయం ప్రతి మది యొక్క నేత్రం ప్రతిమ కదియే క్షేత్రం ప్రత్యక్షమై చేసినాడు ప్రవచన సేద్యం అంతరాత్మల రూపం గర్భగుడికే దీపం అవతరించి అగ్ని వేసినాడు చేసి ప్రబోధం త్రైతమే ఎట్లుగా చేసి తెలుగని నాగలి కట్టి గీతలోని ధర్మ పంట పండించెనులే గ్రంథాలు ఆత్మని అవుగా చేసి ధ్యానమే పాలుగా తీసే ఆత్మయోగ సాధనలే తన వచనాలు గోవిందుని ప్రతి కార్యం గీతా భాష్యం ఆనందుని నిజ భావం అదే త్రైతం అదే కృష్ణుని తత్వం శ్రీకృష్ణుని తత్వం గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపెట్టి గారికై అయినాడు తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు పాలలో నవనీతం పొంచి ఉన్నది సత్యం లోపాలు ఎంచకుండా చిలికి చేసుకు సొంతం దేహమందున త్రైతం దాగి ఉన్నది నిత్యం సందేహమంటూ లేక వెతికి తెలుసుకో తత్వం పురములో కొలమానం క్షరునికే కొలమానం ఆ పొలములోని కలుపు ఏరివేయుట జ్ఞానం శిరములో గుణహారం శిశువుకే తలభారం ఆ
గురుగులన్నీ వేరు పరచు సేద్యమే యోగం. మనసుతో విత్తనమేసి బుద్ధిలో వృక్షము పెంచి జీవికి కర్మ ఫలములందించునవి త్రిగుణాలు. అహమని గడ్డిని వేసి అశ్రద్ధను అడ్డుగా చేసి అనుభవ సాగరాన ముంచి కనుకే మనసంతా మధ్యాత్మను నింపి హృదయని గురు రూపంతో చేసే పూర్ణం. అదే గీతాసారం, భగవద్గీతాసారం. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపిటి గారిక అయినాడు, తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో పాలను పంచటి పాలకుడైనాడు, పాపాలను తుంచటి ఏలిక అయినాడు. పాలను పంచటి పాలకుడైనాడు, పాపాలను తుంచటి ఏలిక అయినాడు. రంగుల మల్లె జ్ఞాన రంగు యుఫు మా కొరకై, శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. నీ జ్ఞానముతో మా జీవితమే ముడిపడినది కృష్ణ, ఈ దేహములో నువ్వు ఆడించే నీ జీవులమే కృష్ణ. ఓ రంగా రంగుల మల్లె జ్ఞాన రంగు యుఫు మా కొరకై, మా రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే, శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే. సాక్షిగా త్రైతము నేర్పిన వెన్నెల వెలుగు నీవేగా, జీవుల శ్వాసకు ఊపిరినిచ్చిన వన్నెల వైనం నీవేగా. రేపటి పొద్దుకు రాతలు రాసే ఆత్మవు తండ్రివి నీవేగా, మాయా మల్పుల మర్మము తెలిపిన గీతాచార్యుడు నీవేగా. తీరని జన్మల వేదనాపి జ్ఞాన రంగు జల్లవా, లోకం మార్చే యోగం నేర్పి త్రైత రంగు జల్లవా. కృష్ణ నీ లీలలు తెలుపవా, కృష్ణ నీ దారిని చూపవా. రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యుఫు మా కొరకై, శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యుఫు మా
ఇచ్చిన గ్రంథము అనగా జ్ఞానము నిండిన రంగేగా జీవుల విందుకు వాక్యము అనగా రంగడు ఇచ్చిన రంగేగా యోగం కొరకు గురువును వీడగా మార్గము చూపే రంగేగా మోక్షం ఒసిగి దేవుని రుసువుకు లింగిల తారా రంగేగా రణముల రంగము దాటే వరకు గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానానికి చేత నా సర్వకర్మలను ధరింపజేసుకుని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేస్తున్నాను.